సంవత్సరం సింహాచలం గిరి ప్రదర్శన అంగరంగ వైభవంగా జరిగిందండి. స్వామివారు చాలా బాగా జరిపించుకున్నారు ఈ సంవత్సరం. గత సంవత్సరం పబ్లిక్ కంటే ఈ సంవత్సరం చాలా జనాలున్నారు. ఇలాగ తొలిపావంచ దగ్గరికి వెళ్ళిపోయి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి దండం పెట్టుకొని ఇంకా మేము గిరి ప్రదర్శన స్టార్ట్ చేసామండి. ఎల్లప్పుడూ మీ కుటుంబం మీద మీ మీద స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సంవత్సరం మా డాడీ, నేను, మా పిల్లలు స్టార్ట్ అయ్యండి. మేము 2 సంవత్సరాలు, దీంతో 2 సంవత్సరాలు గిరి ప్రదర్శన అయింది. చూడండి ఇలాగా ఉదయానికే పబ్లిక్ సాయంకాలం లాగి ఉదయం కూడా ఉన్నారండి. ఇలాగ మేము నడుచుకొని కాలభైరవ దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టుకొని అన్నీ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసామండి. ఇలాగా ఇంకా అలా చకచకా నడుచుకుంటూ ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చామండి. ఇలా కూర్చున్నాం కాసేపు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారంటే అండి, ఉదయం స్వామివారి కొండకెళ్ళి దర్శనం చేసుకొని గిరి ప్రదర్శన స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారంట ఇందులోని. చూడండి ఇలాగ నడుచుకొని వెళ్ళిపోయి హనుమాన్ దాకు వరకు వెళ్ళామండి. హనుమాన్ దాకు నుంచి ఇంక సగం అయిపోయినట్లు ఇంకా రోడ్డు క్రాస్ చేసాము. రోడ్డు క్రాస్ చేసి ఇంకా అలాగే ఇంకా చకచకా నడుచుకుంటూ ఇంకా కైలాసగిరి నుంచి ఇంకా బీచ్కి కూడా వెళ్ళిపోయామండి. చూసండి ఇక బీచ్లో కొన్ని ఇలాగ పబ్లిక్ ఇక కైలాసగిరికి వస్తాం. కైలాసగిరి నుంచి బీచ్లో కూడా కాసేపు పబ్లిక్ అలా కూర్చునిపోయారండి. చాలా బీచ్ కూడా అలికిడిగా ఉంది. చూసేయండి బీచ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలాగ ఇంకా బీచ్ నుంచి ఇలా రోడ్డుకి దాటేసరికి ఇంకా మనం కట్ చేస్తాం కదా, అక్కడ కూడా ఇంకా ప్రసాదాలు గట్ట పెట్టారు. కొద్ది ప్రసాదాలు గట్ట తినేసి కాసేపు కూర్చొని ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. వీళ్ళు ఎప్పుడు శివుడు అనుగ్రహంతో చేస్తారండి. అందరికీ ఈ విభూతి పంచుతారు. చాలా అలికిడిగా ఉంది. అలా ఈనాడ సీతమ్మ దారి వరకు వచ్చామండి. చూడండి ఇలా చక్కగా నడుచుకుంటూ వస్తాము. స్వామివారి ఆశీస్సులు ఇక్కడ స్వామివారికి దండం పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా కైలాసపురం కూడా వస్తామండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా, ఇక్కడ నరసింహస్వామి దశావతారాలు కూడా పెట్టారండి. చాలా చక్కగా ఉన్నారు కదా స్వామివారు. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము. అందరాని ఫలమండి రామనామము, మనం అందుకుంటే మోక్షమండి రామనామము. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము. ఆ నరసింహస్వామికి, ఆ రాములు వారికి, ఆ గోవిందుడికి తలుచుకొని గోపాలపట్నం బంకు వరకు చేరామండి.